భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు దైవం మనకందించే ఈ 7 సంకేతాలు ఇవే. కష్టాలు ముగిసే ముందు దైవం మీకిచ్చే 7 సంకేతాలు ఇవే. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 7 సంకేతాలు మీకు కనిపిస్తే మీరు కష్టాలు త్వరలోనే ముగియబోతున్నాయి అని అర్థం. మనిషి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు చీకటి, సమస్యలు, కష్టాలు, బాధలు ఎన్నో ఉంటాయి. కానీ ప్రతి చీకటి శాశ్వతం కాదు. అలానే ప్రతి కష్టానికి ఒక కొత్త వెలుగు ఉంటుంది. మీ జీవితంలో కష్టం తొలగి మీరు ఆశిస్తున్న సంతోషాలు వస్తే మీ జీవితం మారుతుంది కదా! అలాంటి సందర్భంలోనే జీవితం మారబోతుంది అని దైవం మనకందించే ఈ 7 సంకేతాలు పంపిస్తుంది. ఇవి మీకుంటే మాత్రం ఖచ్చితంగా మీ జీవితం మారబోతుంది. మీ జీవితానికి ఒక మంచి ఆహ్వానం రాబోతుంది అని అర్థం. మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దశలోకి ఆరంభమవుతుంది. ఇప్పుడు ఇది మీరు వినగలుగుతున్నారు అంటే అది కూడా ఆ భగవంతుడి ఆజ్ఞ అని అర్థం. ఈశ్వరి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా! అదే మనకు దైవం ఇచ్చే ఆ సంకేతాలేంటో తెలుసుకుందామా? చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అప్పుడు ఎలాంటి డౌట్స్ కూడా రావన్నమాట. అప్పుడే మీకు కూడా చాలా ధైర్యం కలుగుతుంది. అలానే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీ కష్టాలు ముగుస్తున్నాయని చెప్పడానికి ఎలాంటి సంకేతాలను దైవం మీకు అందిస్తుందో ఇప్పుడు విందాం. మీ మనసు కాస్త ప్రశాంతంగా ఉంచుకోండి. ఈ రహస్యాలను తెలుసుకోండి. ఇక మొదటి సంకేతం. మీకోసం కొత్త అవకాశాలు తలుపులు తట్టడం. అది ఎలా ఉంటే అనుకోని కాల్స్ రావటం. ఒక వ్యక్తి ఒక చిన్న పుస్తకం ఇలా ఏదో ఒక రూపంలో మీరు వెతుకుతున్న విషయాలకు సంబంధించి సమాధానం దొరుకుతాయి. మీరు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురవుతాయి. అంటే దైవం ఇస్తున్న సంకేతం అని గుర్తించండి. మీరు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. అలా ఉంటే అది దైవం ఇచ్చే సంకేతం. ఇక రెండవది ఒంటరిగా ఉండాలనే కోరిక. ఇప్పటి వరకు గుంపులో జీవించిన మీరు ఇప్పుడు సైలెన్స్‌ను కోరుకుంటున్నారు. బయట సౌండ్స్ కన్నా కూడా లోపల ఇన్నర్ వాయిస్ ఎక్కువగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది. దీన్ని చాలామంది ఒంటరిగా ఉండడానికి డిప్రెషన్‌గా భావిస్తారు. కానీ ఇది దైవం మీకు చెప్పే గాఢమైన మాట. మీ ఆత్మశక్తి నుండి వినడం. అందుకే మీరు ఒంటరిగా ఉండాలనుకుంటున్నది. ఇక దైవం మీ కష్టాలను తీర్చబోతుంది అని అర్థం. కష్టాలకు మార్గాలను కూడా ఒంటరితనం నుండి నేర్చుకోగలరు. ఇక మూడవది సంకల్ప బలంగా పనిచేయటం. మీకు ఒక ఆలోచన రాగానే వెంటనే దాని ఫలితాన్ని పొందుతారు. వెంటనే మీకు అనుకూలంగా ఫలితాన్ని రావటం చూస్తారు. రెస్పాన్స్ కూడా వస్తుంది. ఒక చిన్న నిర్ణయం పెద్ద కోయిన్సిడెన్స్‌గా మారుతుంది. కానీ దీన్ని మీరు యాదృచ్ఛికం అనుకుంటారు. ఇది మీ సంకల్ప శక్తి. ఇది దైవం మీకు స్పష్టంగా చెబుతున్న సంకేతం. నీ మాట, నీ ఆలోచన, నీ సంకల్పం ఇవే నీ భవిష్యత్తుగా మారుతున్నాయని దైవం మీకు తెలియజేసే సంకేతం. ఇక నాలుగవది పాత బంధాలు. అలవాట్లు దూరం అవ్వటం ఇవి కూడా దైవం ఇచ్చే సంకేతమే. ఇప్పటి వరకు మీరు ముఖ్యమైన వ్యక్తులుగా అనుకుంటున్న వారు మీకు దూరమవుతారు. మీరు విడిచి ఉండలేని అలవాట్లను మీరు నేరుగా విడిచిపెట్టాలి అని నిర్ణయించుకుంటారు. ఇది డిస్ట్రాక్షన్ కాదు. ఇది కొత్త కనెక్షన్. దైవం కొత్త మార్గాలను అందివ్వడం కోసం పాత మార్గాలను మూసేస్తుంది. ఒకవేళ మీకు కూడా ఇలాంటి సంకేతం ఎదురైతే బాధపడకండి. ఇది దైవం మీ జీవితం మార్పు కోసమే. ఇలాంటి పరిస్థితుల్ని ఇస్తుంది దైవం. అందుకే ఇది కూడా దైవం ఇచ్చే సంకేతాల్లో ఒకటి. ఇక ఐదవది మీలో చిన్న చిన్న విషయాల్లో మార్పు రావటం. నిన్నటి వరకు ఎంతో కోపం, చిరాకు తెప్పించే మాటలు ఇప్పుడు మీకు గాలి మాటల్లా అనిపిస్తాయి. అలాంటి సమస్యలు మిమ్మల్ని కదిలించలేవు. ఇది దైవం మిమ్మల్ని శాంతి స్థితిలోకి నడిపిస్తున్న సంకేతం. దీని గురించి పతంజలి యోగం ఒక మాట చెబుతుంది. చిత్తవృత్తి నిరోధః అంటే మనస్సు వశమవుతున్నప్పుడు కొత్త దశ అనేది మొదలవుతుంది. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న మాటలు మిమ్మల్ని తాకకుండా ఉండి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఇది దైవం మీ జీవితం మారబోతుంది అని చెప్పే సంకేతాల్లో ఒకటి. ఇక ఆరవది లోపల నుండి అనిర్వచనీయమైన శాంతి కలగటం. మీ సమస్యలు తీరకపోయినా సరే మీలో ఒక కారణం లేని ఆనందం ఉంటుంది. అది ఆవిర్భావకంగా కొత్త జీవన దశలోకి అడుగుపెట్టబోతున్నారు అని అర్థం. ఇక ఏడవది కొత్త ఆలోచనలు, కొత్త దిశలు. ఇప్పటి వరకు మీరు ఒక దిశలో జీవించారు. కానీ అకస్మాత్తుగా మీ అంతరాత్మ ఉంది అని ఇక మీరు వెళ్ళాల్సింది వేరే మార్గమని మీకు చెబుతుంది. ఇది కేవలం మనసులో కలిగే సాధారణమైన ఆలోచన అయితే కాదు.
దైవం నుండి మీకొస్తున్న గొప్ప సంకేతం. ఫ్రీక్వెన్సీ మారినప్పుడు మీలో కొత్త ఆలోచనలు ఖచ్చితంగా కలుగుతాయి. అందుకే మీరు కళ్ళు కనని, మీరు ఊహించని మేనిఫెస్టేషన్ రాబోతుందని పిలుపులివి. ఈ సంకేతాలు మీకు ఎదురవుతున్నాయి అంటే కష్టాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని ధైర్యవంతులుగా మార్చడానికి. ఇలాంటి సంకేతాలు గనక మీకు కనిపించినట్లయితే అతి త్వరలోనే మీ జీవితం మారబోతుంది అని అర్థం చేసుకోండి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.